కూడా రాముడి దగ్గర అంత తేలిక వ్యవహారము కాదు. ధర్మం ప్రతిదీ, ఆ ధర్మము అనేది వస్తేనే ఈయన అధర్మపరుడైనా ఎటువంటి వాడైనా ఎలా దారికి తేవాలో కృష్ణుని యొక్క మహిమే. అందువల్ల ఏదేచ అంశకళాః సర్వే కళలు కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు భాగవతంలో. కృష్ణుడు స్వయముగా సంపూర్ణముగా భగవంతుడు. అందుకని యస్మిన్ దినే దివం యాతే భగవతి అన్నాడు. కృష్ణే దివం యాతే అన్నాడు భాగవతంలో. ఏ రోజైతే కృష్ణ పరమాత్మ తన పని అంతా పూర్తి చేసుకుని ఆయన వైకుంఠ నగరమునకు వెళ్ళిపోయాడో ఆ రోజు వదిలి మరుసటి రోజు కలి ప్రవేశించాడు. అంతదాకా కృష్ణ పరమాత్మ పూర్ణావతారం ఆయన ఉండేదాకా కలి ప్రవేశించడానికి వీల్లేదు. కలి అంటేనే పాపం, దీని పేరే కలియుగం. 4 యుగాలు. మొదటిది కృతయుగం, అంటే సత్యయుగం. అది దాని పేరు. సత్యమే ప్రధానముగా హరిశ్చంద్రుడు, మాంధాత ఇటువంటి మహాత్ములు పుట్టినటువంటి యుగం ఆ సత్యయుగం. ఆ సత్యయుగము అంత గొప్ప.